उपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओं। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను ఈ బళ్ళారి పట్టణానికి రావడం ఇదే ప్రథమం. అయినా మీ అందరూ చూపించినటువంటి ఈ ఆప్యాయత, ఈ ఆత్మీయతకి నేను సభా ప్రారంభంలోనే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. భాగవతం పరమాద్భుతమైనటువంటి పురాణం. వ్యాసుడు సాక్షాత్ నారాయణుని యొక్క అవతారం. సాక్షాత్ నారాయణుడే వ్యాస భగవానుడిగా ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాడు. నిజానికి వ్యాస అన్నది ఒక వ్యక్తి కాదు, వ్యాస అన్నది ఒక పదవి. ఒక చోట ఒక కలెక్టర్ అన్న ఉద్యోగం ఉంటే అందులోకి మారి మారి అనేక మంది వ్యక్తులు వచ్చి ఆ పదవిని అధిష్ఠిస్తూ ఉంటారు. అట్లాగే ప్రతి యుగంలోనూ కూడా వ్యాస అన్న పదవిలోకి నారాయణుడే వచ్చి లోకోపకారం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఉండే జనుల యొక్క ఆయుర్దాయం చాలా చాలా తక్కువ. ఇతర యుగాలతో పోలిస్తే ఈ యుగంలో ఉండే జనుల యొక్క ఆయువు చాలా తక్కువ కాబట్టి జ్ఞాపక శక్తి కానీ ఆరోగ్యం కానీ బాగా తక్కువగా ఉంటాయి. కాబట్టి త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు జీవించి ఉండగా జరిగిన ఘట్టాలు వర్ణింపబడ్డాయి. ఆయువు తక్కువగా ఉండడం, జ్ఞాపక శక్తి తక్కువ ఉండడం, శక్తి తక్కువ ఉండడం, ధర్మమునందు అనురక్తి తక్కువ కావడం దృష్టిలో పెట్టుకుని వ్యాసుడు వేదాన్ని 4గా విభాగం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని. ఒక్కొక్క వేదాన్ని లోకంలో ప్రచారం కల్పించడానికి ఒక్కొక్క శిష్యుడికి దాన్ని అందజేశాడు. ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అధర్వణ వేదాన్ని సుమంత్రునికి ఇచ్చాడు, సమస్త పురాణములను కూడా రోమహర్షునికి ఇచ్చాడు. ఇంత చేసి కూడా కలియుగంలో ధర్మాన్ని తెలుసుకోవడానికి అందరూ వేదం చదువుకోలేరు. అందరికీ గ్రహణ శక్తి బాగా ఎక్కువ ఉండే అవకాశం ఉండదని, అందరికీ తేలికగా ధర్మం అర్థం కావడానికి, వేదాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి, ధర్మాన్ని అనుష్ఠించడానికి భారతాన్ని అందించాడు. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. పంచమవేదముగా కీర్తింపబడే భారతాన్ని అందరూ చదువుకుని ధర్మం తెలుసుకోవడం కోసం అనుగ్రహించిన వ్యాస భగవానుడికి నమస్కరించుచున్నాను అంటారు. ఇంత లోకోపకారం చేసినటువంటి వ్యాస భగవానుడు ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో బదరికాశ్రమంలో ఉన్నటువంటి సమయంలో తీవ్రమైనటువంటి నిస్పృహకి, నిరాశకి గురయ్యాడు. నేను లోకానికి ఇన్ని అందచేశాను, భారతాన్ని ఇచ్చాను, వేదములను విభాగం చేశాను, ఇన్ని పురాణములను ఇచ్చాను, ఇంకా నా మనసు ఎందుకో ఆరాటపడుతోంది, నేను ఏదో చెయ్యలేదు అన్న తాపత్రయం నాలో కనపడుతోంది, నేను ఏది చెయ్యడంలో వైఫల్యం చెందానని ఆలోచించాడు. నేను పరమ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క కథలను లోకానికి అందించడంలో విఫలమయ్యాను. అట్లాగే భగవంతుని యొక్క అవతారములను, భగవంతుని యొక్క కథలను, ఆయన లీలలను వివరించవలసినటువంటి గ్రంథాన్ని ఇవ్వడంలో నేను వైక్లభ్యం చెందాను. అందుకే నా మనసు నిరాశకి గురవుతోందనుకున్నాడు. ఆ సమయంలో నారద మహర్షి వచ్చారు. వ్యాసుడి దగ్గరికి వచ్చి వ్యాసుడితో ఒక మాట అన్నారు. ధాతవు భారతశ్రుతి విధాతవు వేద తత్వ విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషక్క విజేతవు
బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతురకైబడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ అని అడిగారు. నువ్వు సాక్షాత్ వేరొక బ్రహ్మవి, అందుకే ఇంత గొప్ప వాంగ్మయాన్ని లోకానికి అందించావు. భారతశ్రుతి విధాతవు, వేరొక వేదాన్ని లోకానికి ఇచ్చావు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు వేదములను చేతితో పట్టుకుని వేదాధ్యయనం చేసి సృష్టి చేస్తాడు, వేదాన్ని అందిస్తాడు. నువ్వు పంచమ వేదమైన భారతాన్ని లోకానికి అందించావు. పైగా అసలు బ్రహ్మతత్వం ఇది అన్నది నిర్ణయించడంలో నీకు నువ్వే సాటి, యోగులలో అగ్రేసరుడవు. కామము మొదలైనటువంటి అరిషడ్వర్గములనన్నిటినీ కూడా జయించినటువంటి వాడివి. అటువంటి నువ్వు ఇవాళ మనసు వైక్లభ్యం చెంది ఏదో నిరాశ నిస్పృహలకి గురయ్యావు. అట్లా నిరాశకి గురవడానికి కారణం ఒక్కటే, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క కథ చాలా చాలా గొప్పవి. పరవశంతో భగవంతుని కథ చెప్పుకునేటప్పుడు కానీ, పరవశంతో భగవంతుని నామం పలికేటప్పుడు కానీ ఎక్కడైనా అక్షర దోషం వచ్చినా, పలికేటప్పుడు శబ్దంలో ఉచ్చారణలో తేడా వచ్చినా అది బాధించదు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌధురు కదా తత్వజ్ఞ చింతింపుమా అన్నాడు. ఓ వ్యాస మహర్షి, ఆలోచించండి. అపశబ్దంబుల కూడియున్, భగవంతుని యొక్క కథ చెప్పుకునేటప్పుడు, భగవంతుని కథ చదివేటప్పుడు పరవశంతో ఆనందంతో చదువుతున్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా ఉచ్చారణ దోషం వచ్చినా కూడా అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున, వీడు దోషంతో ఉచ్చరించాడని ఏ విధమైన పాపం రాదు, ఉన్న పాపములు తొలగిపోతాయి. భగవత్ కథ భక్తితో శ్రద్ధతో వినడం, భగవన్నామం పలకడం అంత గొప్పవి. అందుకని కదా మహాతపస్సులైనటువంటి వారు, సాధుపురుషులైన వారు, యోగులైనటువంటి వారు కూడా ఎప్పుడూ భగవంతుని యొక్క కథలను, భగవంతుని యొక్క నామములను అదే పనిగా విచారణ చేస్తూ ఉంటారు, అదే పనిగా చదువుతూ ఉంటారు, భావన చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు కీర్తన చేస్తూ ఉంటారు, అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దాని మీద ఆ కథనంతటినీ ప్రవచనంగా చెప్తూ ఉంటారు, దాన్ని జపం చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క లీలను భావన చెయ్యడం వెనక ఉన్న సదుద్దేశ్యం ఇది కదా. అయినప్పుడు అటువంటి భగవంతుని యొక్క లీలలను లోకానికి అందించడంలో వైక్లభ్యం చెందకూడదు కదా. ఈ కథ ఇవ్వని కారణం చేతనే నీకు మనసులో అసంతృప్తి ఏర్పడింది. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిందెలుంగొందు శ్రీ హరినామ స్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మతన కాకోల కర్తాకృతి. ఏ గొప్ప పురాణమైనా అందులో భగవంతుని యొక్క కథ, భగవంతుని యొక్క నామము, భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల యొక్క వైభవము చెప్పబడినప్పుడే అది బంగారు తామర పూలతో కూడుకున్న మానస సరోవరంలా ఉంటుంది. అక్కడికి హంసలు వెడతాయి. అట్లా కాకుండా ఎంత విచిత్రమైనటువంటి శబ్దజాలంతో కూడుకున్నదైనా, ఎంత ప్రౌఢంగా గ్రంథరచన చేసినా అందులో భగవత్ కథ, భగవత్ నామ వైభవం ప్రతిపాదింపబడినప్పుడు దానికి సమగ్రత రాదు. అటువంటి గ్రంథం కేవలంగా కాకులు వెళ్ళేటటువంటి ఎంగిలి విస్తరాకులు ఉన్న రేవు లాంటిది. నువ్వు ఎన్నిటిని వర్ణించినా భగవంతుని యొక్క అవతారములను గురించి చెప్పలేదు. ఆ భగవంతుని యొక్క అవతారములలో ఆయనని నమ్ముకుని జీవించినటువంటి భక్తుల యొక్క జీవిత విశేషాల గురించి వర్ణించలేదు. భగవంతుని యొక్క నామ వైభవాన్ని నోరార కీర్తించలేదు. అందుకని నీకు మనసులో ఈ నిస్పృహ ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు వాటి సమాహార స్వరూపంగా, అందున కలియుగంలో ఏది చదువుకున్నంత మాత్రం చేత, ఏది విన్న